ఇప్పుడే కాదండి, ఇప్పుడు ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు బట్టి ఏం జరుగుతుందంటే పిల్లలు స్టాకింగ్ చేసే ముందు మార్కెట్ ఒకటి చూపిస్తున్నారు. స్టాకింగ్ అయిపోయిన తర్వాత 100 కౌంట్కి వస్తుంది అనగా పంట 100 కౌంట్కి వస్తుంది అనగా మార్కెట్ ఏంటంటే 10 డౌన్ చేసుకొస్తున్నారు. ఇదంతా సిండికేట్ అయిపోయి రైతుకి నడ్డిరిసే పరిస్థితిలో ఉంది. కానీ రైతుకి మట్టుగా దీనివల్ల అయితే ప్రయోజనం లేదు. ఇదంతా సిండికేట్ అయిపోతుంది. వ్యాపారస్తులు అందరూ సిండికేట్ అయిపోయి ఈ పరిస్థితికి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రతి రైతు కూడా లాస్లో ఉన్నాయి. ప్రభావం పెట్టడం ఏంటి? ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి, అప్పులు చేసి పెడుతున్నాం. ఏరా మోసి కనీసం ఇంట్రెస్ట్లు కూడా కట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది అయితే చెర్లు కూడా వదిలేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది అయితే మొత్తం దివాలా తీశారు. ఏదో చెక్క మొక్కున్నాడు ఏం చేస్తున్నాడంటే ఆ ఎకరా అమ్మడం, ఇందులో పెట్టడం. మరి వీడు కూడా కొన్నాళ్ళకి ఆ ఉన్నది కూడా వీళ్ళు కూడా వదిలేవలసిన పరిస్థితి వస్తుంది. ఇక రాను ఇదే మార్కెట్ అయితే మట్టుగా ఎవడో రైలు చెరువు రైతు అన్నాడు పండించడానికి మరి లేదండి, అవకాశం అయితే లేదు.